మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు వెల్త్ మేనేజ్మెంట్ రమా రాజేష్ గారు. మేడం అడిగే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. మేడం హాయ్. మేడం హాయ్. మేడం, మ్యూచువల్ ఫండ్స్తో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తున్నాయి అనేసి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి మేడం? అసలు నిజంగానే వస్తాయంటారా? వస్తే ఎంత టైంలో రావచ్చు? ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ రావచ్చు? అందరికీ ఏంటంటే డౌట్, ఇప్పుడు అందరూ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ లో మనకి కావాల్సినంత రిటర్న్స్ వస్తాయి. అసలు 20 ఏళ్ళు 30 వేలు అని మేము ఇయర్స్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంటాం. 10 years పైన ఉంటే ఇంత ప్రాఫిట్ వస్తుంది, 20 years పైన ప్రాఫిట్ ఉంటే ఇంత ప్రాఫిట్ వస్తుంది అనేసి. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అసలు అన్ని సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయా? ఆ డౌట్ కూడా చాలా మందికి రైట్. సో ఈ వీడియోలోని నేను స్పెసిఫిక్ గా అంటే ఈ జనవరికి ఆల్మోస్ట్ ఒక 50 ఫండ్స్ అలాంటివి ఉన్నాయన్నమాట, విచ్ హ్యాస్ కంప్లీటెడ్ 30 years కంప్లీట్ చేసుకున్న ఫండ్స్. ఇంకా 30 years కన్నా ఎక్కువ అయినా కూడా ఉన్నాయి. సో వాటి గురించి ఒక ఐడియా తెచ్చుకుంటే రఫ్గా ఈ డౌట్స్ ఏవైతే ఉంటాయో అందరికీ అవన్నీ క్లియర్ అయిపోతాయి. కాబట్టి నేను ఆ పర్టికులర్ 50 మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, వాటిలో ఎంత రిటర్న్స్ వచ్చాయి, మ్యాక్సిమం ఎంత వచ్చింది, మినిమం ఎంత వచ్చింది, అంటే లీస్ట్ పర్ఫార్మింగ్ ఎంత ఇచ్చింది అన్న పాయింట్లో తీసుకొచ్చాను. ఐ థింక్ ఇప్పుడు మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి కూడా దీంట్లోనే ఆన్సర్స్ తెలిసిపోతాయి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే HDFC ట్యాక్స్ సేవర్ ఫండ్. ఇది 31st March 1996లో లాంచ్ అయింది. దీనికి అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కన్సిస్టెంట్గా, అంటే టోటల్ మనకి ఏ ఇయర్కి ఆ ఇయర్ CAGR చూసుకుంటే 23.28% ఇచ్చింది. ఎవరైనా అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే, అప్పుడు ₹1 లక్ష ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఇప్పుడు 3.8 crores అండి, 3.8 crores అయి ఉంటుంది. అది 1 lakh ఎక్కడ, 3 crores ఎక్కడ? ఎగ్జాక్ట్లీ, ఎన్ని టైమ్స్ పెరిగింది. సో మనం ఎక్కువ రియల్ ఎస్టేట్ మీద దీని మీద అనుకుంటాం కానీ బట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ HDFC ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇది 1996లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. ఈ ఫండ్కి వచ్చేటప్పటికి ఇది 1995లో స్టార్ట్ అయింది. అండ్ ఇది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనకి CAGR అంతా 22.01% ఇచ్చింది. సో ఇలా చూసుకున్నా కూడా వీఆర్ క్లోజ్ టు, అంటే 3 crores అండ్ అబోవ్ వస్తుంది మనకి రిటర్న్స్. సో ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే వస్తుందన్న డౌట్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే ఖచ్చితంగా వెల్త్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ₹1,00,000 3.8 crores అయింది. అదే అప్పట్లో ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కొనే బదులు ఇది తీసుకుని ఉంటే అది ఎన్ని కోట్లు అయి ఉండేది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేషెన్స్ లెవెల్స్ ఉండవు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మనం ఒక క్లిక్ చేస్తే కొంటాం, ఒక క్లిక్ చేస్తే అమ్మేస్తాం. సో ఈ పేషెన్స్ లెవెల్స్ లేక జనాలు 30 years పాటు వెయిట్ చేయలేక, 20 years పాటు వెయిట్ చేయలేక వాళ్ళు ఏమనుకుంటారంటే దీంట్లో రిటర్న్స్ రాలేదు అనుకుంటారు. సో ఇలాంటి ఫండ్స్ ఎన్నున్నా కూడా ఇన్వెస్ట్ చేయడం, అంటే ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది లాస్ట్ 10-15 years నుంచే. ఎవరు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మ్యూచువల్ ఫండ్స్లోని 30 years నుంచి ఇన్వెస్ట్ చేసి ఉన్నవాళ్ళు. అందుకని ఇప్పుడు ఎవరైనా అడిగినా కూడా మేము ప్రూఫ్ తీసుకురాలేం. చాలా మంది మా దగ్గరకు వచ్చి అడుగుతారు, ఎవరైనా కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారా చూపించండి మ్యూచువల్ ఫండ్లో అనేసి. సో ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగే మనకి లాస్ట్ 10-15 years నుంచి స్టార్ట్ అయింది, ప్రాపర్గా పెట్టడం ఉండడం. మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూసినా కూడా అలా చాలా మంది చెప్తున్నారండి, పోర్ట్ఫోలియో నాకు ఇన్ని క్రోర్స్ వచ్చాయి, అన్ని క్రోర్స్ వచ్చాయని. ఇట్ ఈస్ పాసిబుల్. దానికి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. ఎవ్రీ ఇయర్ పెడుతూ, అంటే SIP చేస్తే కనుక కన్సిస్టెంట్గా పెడుతూ వెళ్ళిపోవాలి. ఆ రిటర్న్స్ కోసం రైట్ నో యాక్సెప్ట్, అంటే దాని గురించి ఆలోచించుకుంటా పెట్టుకుని వెళ్ళిపోతే మనకి ఆ గ్రోత్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు అందులో ఆ లిస్ట్ లోని లీస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ మనకు వచ్చేసేటప్పటికి టారస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది మనకి 10% రిటర్న్ ఇచ్చింది. సో లీస్ట్ పర్ఫార్మింగ్ కూడా మనకి 10% రిటర్న్ వచ్చింది. చాలా మందికి వచ్చే నెక్స్ట్ డౌట్, మ్యూచువల్ ఫండ్స్ లో మేము డబ్బులు పెడితే మా డబ్బులు పోతాయా? సో ఇన్ని సంవత్సరాలు, యాక్చువల్లీ 30 ఏళ్ళు ఉండక్కర్లేదు. నేను రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 10 years అండ్ అబవ్ ఉన్నా కూడా మనం పెట్టిన క్యాపిటల్కి ఏమీ కాదు. మన క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసింది దానికి ఎలాంటి లాస్ ఉండదు, దానిపైన రిటర్న్సే వస్తాయి. సో 10% అలా చూసుకున్నా కూడా మీరు పెట్టిన ₹1,00,000 17.45 lakhs అవుతుంది. అలా చూసుకున్నా 10%లో చూసుకున్నా 1,00,000 కాస్త 17 times పెరిగింది. అండ్ ఆన్ ఎన్ యావరేజ్ నేను 15% తీసుకుంటాం యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ వెల్త్ మేనేజర్. మేము ఎప్పుడు కూడా ఎక్కువ ప్రామిస్ చేయము, ఎందుకంటే ఓవర్ ప్రామిస్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో 15% యావరేజ్ తీసుకున్నా కూడా 66 lakhs వరకు రిటర్న్స్ పొందవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగా.
సో 30 years నుంచి ఈ కంపెనీలు రన్ అవుతూనే ఉన్నాయి అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా రన్ అవుతూనే ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటి అంటే మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసిన ఫండ్లో కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక గోల్కి అసోసియేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేకపోతే 30 ఏళ్ళు ఎవరుంటారు, 20 ఏళ్ళు ఎవరుంటారు, అప్పుడు 3 కోట్లు వచ్చినా అంతే వాల్యూ, ఇలా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంతవరకు వెయిట్ చేయలేరు. సో ఈవెన్ అంటే లాట్ ఆఫ్ బుక్స్, రాబర్ట్ కియోసాకి, టీ హావెకర్, వీళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ బోరింగ్ ప్రాసెస్. అలా బోరింగ్ అనిపించే ప్రాసెస్లోనే మీరు ఇన్వెస్ట్ చేయగలిగితేనే మీరు సక్సెస్ఫుల్ అవ్వగలరు. అందరికీ తెలుసు సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయాలని అందరికీ తెలుసు. కానీ ఎంతమంది చేస్తారు? సేమ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కావాల్సిన రిటర్న్స్ వస్తాయి. వాళ్ళు మారుస్తూ ఉంటారు, అంటే ఫోమో అన్నమాట. ఇప్పుడు ఒక ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి చూసి దీని నుంచి తీసి దాంట్లో పెడతారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఇంకో ఫండ్ టాప్ పర్ఫార్మింగ్లో ఉంటుంది, దీన్ని తీసి దానికి పెడతారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే. రైట్ వే ఏంటి అంటే ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నా మీకు లీస్ట్ హైయెస్ట్ చెప్పడానికి రీజన్స్ అదే. లీస్ట్లో అయినా మీకు 10% వస్తుంది, హైయెస్ట్లో 20% రిటర్న్ వస్తుంది. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేసి మంచి దాంట్లో పెట్టుకోండి, నాలెడ్జ్ లేని వాళ్ళు ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. ఎందులో పెట్టినా కూడా మీకు లాస్ రాదు లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు. కానీ కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి, ఒకే దాంట్లో ఉంచుకోవాలి. అదే ఫండ్ లో కంటిన్యూ చేయగలిగినప్పుడే మనకి రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడు మూవ్ చేయాలంటే ఫండ్స్ నుంచి, ఎప్పుడైతే కన్సిస్టెంట్ గా మోర్ దాన్ 3 years పాటు మనకి రిటర్న్స్ రావట్లేదు, నెగటివ్ లో ఉందో, ఇప్పుడు చూస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కానీ క్వాంట్ ELSS ఫండ్ కానీ నెగటివ్ రిటర్న్స్ ఇస్తున్నాయి. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్. లాస్ట్ 3 years నుంచి అది టాప్ పర్ఫార్మింగ్ లో ఉంది. ఇప్పుడు నెగిటివ్ రిటర్న్స్ ఇస్తున్నాయని అందరూ క్వాంట్ నుంచి మూవ్ చేసేస్తున్నారు. నో, దట్ ఈస్ నాట్ రైట్. మనం 3 years చూడాలి, నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్. ఈ 3 years కూడా క్వాంట్ పర్ఫార్మెన్స్ అలాగే ఉంది అంటే అప్పుడు దాన్ని స్టాప్ చేసి వేరే దాంట్లోకి స్విచ్ చేసుకోవచ్చు. లేకుండా స్విచ్ చేస్తే మనం వెల్త్ క్రియేట్ చేసే దగ్గర వెల్త్ క్రియేట్ చేయం. ఇప్పుడు క్వాంట్లో ఎవరైతే SIP చేశారో వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ యూనిట్స్ కూడా వస్తాయి. సో ఆ యూనిట్స్ ఉంచుకోండి, అంటే మనం పెరుగుతున్నప్పుడు ఈ యూనిట్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్స్ అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోని ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి లాసెస్ కన్నా. బట్ అంత పేషెన్స్ ఉండాలి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పేషెన్స్ కూడా ఉండాలి. సో ఈ ఫండ్స్లోని ఇలాంటి ఫండ్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటిలో పెట్టుకోవడానికి ఎవరైనా, ఈ లిస్ట్ కూడా నేను డిస్ప్లే చేద్దాము, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలాంటి ఫండ్స్లో పెట్టుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి కన్సిస్టెంట్ పర్ఫామ్ చేస్తూనే ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద వీటితో ఉన్నాయన్నమాట, అంటే HDFC అని, లేకపోతే నిపాన్ ఇండియా కానీ. సో పెద్ద పెద్ద AMCస్తో ఉన్నాయి. సో ఎలాంటి ఫండ్స్ మనం చూస్ చేసుకోవాలంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ పెద్ద AMCస్తో ఎక్కువ AUM ఉన్న లాంటివి చూసుకుంటే మనకి లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ నుంచి మంచి రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్ట్ చేసే ముందు కంపల్సరీగా మార్కెట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని చూసుకొని చేయాలి. ఈ పర్టికులర్ వీడియోలో మేము డిస్కస్ చేసిన ప్రతిదీ కూడా మీకు ఒక అనాలిసిస్, ఒక నాలెడ్జ్ కోసమే, ఇది అడ్వైజ్ మాత్రం కాదు. సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు చూపించిన ఫండ్స్ కానీ ఏవైనా కూడా మీరు రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి ఆ తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్టింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడ్వైజర్నైనా కన్సల్ట్ చేయండి. బట్ ఈ వీడియోని కన్సిడర్ చేసి దీంట్లో ఇన్వెస్ట్ మాత్రం చేయొద్దు. అయితే తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. 100% చేయాలి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా రాజేష్. 2025లో అడుగు పెట్టేసాము. మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటాము, లేకపోతే ఏదైనా సేవింగ్స్ చేయాలనుకుంటాం, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలనుకుంటాము, స్టాక్ మార్కెట్ నుంచి తెలుసుకోవాలనుకుంటాం కదా. సో ఇలాంటి ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలన్నా ఎలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకే ఫండ్ కరెక్ట్, మీకేం గోల్స్ ఉన్నాయి, ఆ గోల్స్కి తగిన ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఎంత అమౌంట్ పెట్టుకోవాలి, ఎందులో పెట్టుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను కండక్ట్ చేయబోయే వెబినార్లో మీరు జాయిన్ అవ్వి అవన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇవి 18th, 19th, 20th Jan ఉంటున్నాయి. సో రిజిస్టర్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా మీకు డబ్బు సంపాదించి పెడుతుంది. అది ఎలాగో ఈ వెబినార్లో తెలుసుకోండి.